సంజన గారికి, డెమోన్ పవన్ కి అండ్ కళ్యాణ్ కి ముగ్గురికి ఎల్లో కార్డ్స్ వచ్చి ఏ ఒక్కరికైనా రెడ్ కార్డ్ వచ్చి చూపించి భయంకరంగా భయపెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కళ్యాణ్ ఇక్కడ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ తన అగ్రెషన్ తో చేసి ఏవైతే ఉన్నాయో దాన్ని తన్ని కొట్టాడు అనమాట. ఇలా కొట్టడం చాలా అంటే చాలా తప్పు. డెమోన్ పవన్ కళ్యాణ్ ని ఆపే ప్రాసెస్ లో గొంతు పట్టుకుంటాడు. చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇదే సిచ్యువేషన్ లాస్ట్ టైం రీతుతో జరిగినప్పుడు కూడా చాలా ఫేస్ చేశాడు. ఈ సాటర్డే కూడా చాలా అంటే చాలా ఫేస్ చేస్తాడు. డెమోన్ పవన్ కి రెడ్ కార్డ్ ఇచ్చి భయపెట్టే ఛాన్స్ చాలా ఉందన్నమాట. సంజన గారు రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్ ది బాండ్ నచ్చలేదని చెప్పేసి సింపుల్ గా చెప్తే సరిపోయేది. సంజన గారు రీతు చౌదరిని రాత్రులు వెళ్ళి డెమోన్ పక్కన కూర్చుంటామని చెప్పేసి అన్నప్పుడు ఇమాన్యుయల్ తీసుకున్న స్టాండ్ అయితే చాలా అంటే చాలా గుడ్ అనమాట. అమ్మాయి గురించి మీరు అలా మాట్లాడుతున్నా చాలా తప్పు మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇక్కడ సంజన గారి మిస్టేక్ అయితే చాలా ఉందన్నమాట. నెక్స్ట్ రెడ్ టీమ్ తో డీల్ పెట్టుకుంది డెమోన్ పవన్ అనమాట. కానీ రీతు చౌదరి ఇమాన్యుయల్ తో డీల్ పెట్టుకున్నాం అని చెప్పేసి కళ్యాణ్ అయితే బ్లేమ్ చేస్తుంది. నామినేషన్స్ లో బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ కోపం రావడంలో తప్పులేదన్నమాట. కానీ ఆ కోపం అనేది ఆ చైర్స్ మీద ఆ చైర్స్ కొట్టడం, ఆ చైర్స్ తనడం అనేది చాలా అంటే చాలా తప్పు. మీరు ఎంత మందికి తప్పు అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన పేజ్ ను ఫాలో కొట్టేసాలండి.